దైవజనుడి గురించి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు. అందుకే అబ్రహాంతో ప్రభు అన్నారు, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. నిన్ను దూషించే వారిని, శపించడం కాదు, ఈ పాస్టర్ ఇలా అయిపోవాలని శపించడం కాదు, శపించడం వేరే విషయం. ఇక శపిస్తే దేవుడు అసలు ఊరుకోవట్లేదు, కానీ అక్కడ శపించడం అని రాసలేదు. దూషిస్తేనే, ఒక సేవకునికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడితే దేవుడు శపించేస్తానని చెప్పాడు దేవుని బిడ్డలారా. కాబట్టి మీ సేవకుని గురించి ఎన్నడూ కూడా పొరపాటున మీరు తెలుసో తెలియకనో దైవజనుని గురించి వ్యతిరేకంగా ఎన్నడూ మీరు మాట్లాడకండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకే మీకు చెప్పి మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదని చెప్పి ఇప్పుడు ముందే చెప్పాను. మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు, ఉన్న వాస్తవం చెప్తున్నాను. మీరు ఆశీర్వదించబడాలి అని చెప్తున్నాను. ఆశీర్వదించబడకుండా, శపించబడడానికి, ఆశీర్వదింపబడకుండా కొన్ని సమస్యలను చిక్కుకుపోవడానికి కారణం చెప్తున్నాను. ఆ కారణంలో ఒకవేళ నువ్వు సమస్యలు చిక్కుకున్నావు, ఆర్థికమైన ఇబ్బంది నలిగిపోతున్నావు, సమాధానానికి దూరం అయిపోయావు, నెమ్మదికి దూరం అయిపోయావు, కలవరాల మధ్యలో బ్రతుకుతున్నావు, అనారోగ్యం గురవుతున్నావు, మాటి కంటే ఒకవేళ కారణం దైవ సేవకుల నుంచి వ్యతిరేకంగా మాట్లాడినావేమో, ఒకవేళ రీజన్ అదే ఉంటే ఈరోజే దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపపడి నీ సేవకుని క్షేమాన్ని కోరుకుంటే ఈ సియోనులో నుండి యెహోవా నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించునుగాక.